చికెన్ తినక ఎన్ని రోజులు అవుతుందో తీసుకురమ్మంటే ఎవరైనా తీసుకొస్తారు, కానీ మాకు కూడా తినాలని లేదు, పిల్లలు కూడా వద్దని చెప్తున్నారు. చికెన్ లేకపోతేనే సోయాబీన్స్ ఉన్నాయి కదా, చికెన్ లాగానే ఉంటది, స్మెల్ కూడా తినడానికి కూడా అట్లానే ఉంటది. దీన్ని ఎక్కువ బోన్లెస్ చికెన్ అంటారు ఇక్కడ. మా బావకి మాత్రం ఈ సోయాబీన్ కర్రీ అంటే అస్సలు నచ్చది, అందుకే మా బావ వర్క్ మీద బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ కర్రీ వండుకుంటాము. మా బావ ఉన్నప్పుడు మా మందం ఇవి ఫ్రై చేసుకుంటాం, ఎందుకంటే మా బావ పప్పు తింటాడు కాబట్టి మేము ఫ్రై చేసుకుని పప్పులో తినేస్తాం. ఇక మా బావ లేనప్పుడు మాత్రం ఇక పప్పు వేయను, దీన్నే గ్రేవీ లాగా చికెన్ లాగా వండేసుకుంటాం. మీరు కూడా ఎప్పుడైనా సోయాబీన్ కర్రీ ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి, సూపర్ గా వస్తుంది. ఇంకా చపాతీలోకి చెప్పాల్సిన అవసరమే లేదు, చికెన్ కూడా మనకి రాదు దీని మీదకి వెళ్ళి. మా పిల్లలు ఆడుకొని పైకి వచ్చేసారు, డోర్ ఓపెన్ చేయగానే చికెన్ స్మెల్ వచ్చిందంట, చికెన్ చేసినావా అని అడుగుతున్నారు. అట్లా ఉంటది కర్రీ. నాకు ఈ సోయాబీన్స్ పప్పులు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. మా అమ్మ నా కోసమైనా అప్పుడప్పుడు ఈ పప్పు సోయాబీన్స్ ఫ్రై చేసి పెట్టేది. ఇప్పుడు కూడా మేము ఎప్పుడైనా ఇంటికి వెళ్తే వీక్లీ వన్స్ అయినా చేసి పెడుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.